శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం మాతా బ్రహ్మానందమయీ పర్యంతాం వందే గురుపరంపరాం. బంధమోక్ష వ్యవస్థని 4 శ్లోకాల్లో అద్భుతంగా వివరించి అష్టావకర మహర్షి జనకుడికి తన బోధను కొనసాగిస్తున్నారు. ప్రస్తుత 9వ అధ్యాయంలో నిర్వేదము అంటే నిర్లిప్తత, అనాసక్తత, ఉదాసీనత అంటే ఏ విషయమైనా సరే పట్టి పట్టనట్టుగా ఉండటం, అంటి ముట్టనట్టుగా ఉండటం. ఈ నిర్వేదాన్ని ఎలా అభ్యాసం చేయాలనేది ఈ 9వ అధ్యాయంలో బోధిస్తున్నారు అష్టావక్రులు. దీన్ని 8 శ్లోకాలు ఉండటం వలన దీనిని నిర్వేదాష్టకము అని కూడా అంటారు. ఇందులో శ్లోకం: కృతాకృతే చ ద్వంద్వాని కదా శాంతాని కస్యవా ఏవం జ్ఞాత్వేహ నిర్వేదాద్భవత్యాగపరో అవ్రతి. ఇది నా కర్తవ్యము, ఇది నా కర్తవ్యము కాదు అనుదానికే కృతాకృతము అనే భావనకే కృతాకృతము అని పేరు. ఈ కృతాకృతములు శీతోష్ణ సుఖదుఖాది ద్వంద్వములు ఎప్పుడునూ ఎవరికిని శాంతిని కలుగజేసిన దాఖలాలు లేవు. ఈ విధముగా తెలుసుకొని ఆ రెండింటి ఎడల పట్టుదల లేనివాడవై నిర్లిప్తతా భావముతో త్యాగపరుడవు కమ్ము అంటే ఉపేక్షించుము. నీవు కర్తవు కాదు అని తెలుసుకున్నావు గనుక జరుగవలసినది జరుగును అని భావించి ఉపేక్షించుము. ఇటువంటి ఉపదేశమే భగవాన్ రమణులు కూడా వారి తల్లికి చేసి ఉన్నారు. ఒకసారి రమణుడి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయి అరుణాచలంలో తపోనిష్ఠలో ఉండిపోతారు. వారిని వెతుక్కుంటూ వారి తల్లి అలగమ్మ బయలుదేరి రమణ భవనం దగ్గరికి చేరుతుంది. ఆయన ఎక్కడో మామిడి తోపులో ఒక చోట సమాధి స్థితిలో ఉంటారు. ఆవిడ ఎంత ప్రాధేయపడినా ఆయన ఏం మాట్లాడరు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలంతా అమ్మ అంత ఆక్రోశిస్తోంది కదా, ఏదన్నా ఒక మాట్లాడండి, లేకపోతే ఒక మాటన్నా రాసివ్వండి, వారికి తృప్తితో వెళ్తుంది ఆవిడ అంటే అప్పుడు భగవానుడు ఒక ఉపదేశాన్ని రాశారు. అదే మానవాళికి మొట్టమొదట చేసిన ఉపదేశం భగవాన్ రమణులు. కర్త అంటే ఇక్కడ పరమాత్మ వారి ప్రారబ్ధానుసారము జీవులను ఆడించును. జరుగునది ఎంత అడ్డు పెట్టినను జరిగియే తీరును, జరుగనిది ఎవరెంత ప్రయత్నించనను జరుగదు. కావున మౌనముగా నుండుటయే ఉత్తమము. ఇది రాసి వారి తల్లికిచ్చారు. అదే ఉపదేశం ఇక్కడ అష్టావక్రుల శ్లోకంలో మనకి కనిపిస్తోంది. గీతాచార్యుల మాటలో కూడా మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయినో అనిత్యాః తాం స్థితిక్షస్వ భారత. అర్జున, విషయములు ఇంద్రియముల యొక్క సంయోగము వలన జనించు శీతోష్ణ సుఖదుఖాది ద్వంద్వములు వచ్చిపోయేవి మాత్రమే, శాశ్వతముగా నిలిచేవి కావు. నీవు ఓర్పు వహించుము అని బోధించినారు. తరువాత శ్లోకం అష్టావక్రులది. అనిత్యం సర్వమేవేదం తాపత్రతయ దూషితం అసారం నిందితం హేయం ఇది నిశ్చిత్య శామ్యతి. జనకరాజా, ఈ ప్రపంచం అనిత్యమని, 3 విధములైన తాపంచే బాధింపబడుతుందని, సారహీనమైనదని, హేయమైనదని నిశ్చయించి శాంతిని పొందుము. అలా నిశ్చయించి దాని వెనకబడటం మానేస్తే
శాంతి లభిస్తుంది. అనిత్యము అని తెలుసుకోవటం అంటే ఎప్పుడో ప్రళయకాలంలో లయమైపోతుంది అని కాదు. ఇక్కడ అష్టావక్రుడు వక్త, శ్రోత జనకుడు. కాబట్టి ఇద్దరూ మహాత్ములే, ఇద్దరూ సిద్ధులే. కాబట్టి ఇక్కడ అనిత్యం అంటే ఈ సందర్భంలో జ్ఞాన దృష్టితో అర్థం చేసుకోవాలి మనం. జ్ఞాన దృష్టితో అనిత్యం అంటే ఈ మిథ్యా జగత్తు తక్షణమే జ్ఞాన దృష్టితో చూచిన ఎడల ఈ మిథ్యా జగత్తు తక్షణమే అదృశ్యమగును, సర్వము బ్రహ్మమే అనడి దివ్యానుభూతి కలుగును. లోకం గురించి ఈ విధంగా భావించిన వానికే శాంతి లభిస్తుంది అని అష్టావక్రులు బోధిస్తున్నారు. ఈ విషయాన్ని ఈ ప్రపంచం అనిత్యమని దుఃఖభూయిష్టమని గీతాచార్యులు కూడా అనేక మార్లు హెచ్చరించి ఉన్నారు. కర్మ సన్యాస యోగంలో స్వామి ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతి ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. అర్జున, ఈ లోకంలో సుఖములుగా భాషించినను భోగములన్నీయు దుఃఖహేతువులే. బుద్ధిమంతుడు వాటి యందు రమించడు. అక్షర పరబ్రహ్మయోగంలో మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతిం. నన్ను పొందుట ద్వారా పరమగతిని పొందిన మహాత్ములు దుఃఖభూయిష్టమైన పునర్జన్మను పొందరు. రాజవిద్య రాజగుహ్య యోగం. అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. అనిత్యము సుఖరహితము అయిన ఈ లోకంలో జన్మించిన నీవు నన్ను భజించి తరించెదవుగాక. వేరు మార్గము లేదు. ఈ లోకములో నీకు శాశ్వత సుఖము లభించదు. క్షేత్రజ్ఞ విభాగయోగం. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. అర్జున, ఈ మానవ జన్మలోని జననము, వృద్ధాప్యము, వ్యాధి, మృత్యువు వీటిలో కలిగే దుఃఖాన్ని బాగా పరిశీలించి వైరాగ్యం తెచ్చుకోవలేను అని చెప్పుచున్నారు, బోధించుచున్నారు. అష్టావక్ర గీతలో చేసిన జ్ఞానబోధకు మళ్ళీ మనం భగవద్గీత, వివేక చూడామణి, ఉపనిషత్తులు, యోగ వాసిష్టము మొదలగు గ్రంథముల్లోని శ్లోకాలు కూడా ఉదహరించుకుని సమన్వయం చేస్తున్నాం. ఇది ఎందుకంటే ఈ శ్లోకాలన్నీ కూడా వక్తకి తెలుసు అని ప్రకటించుకొనుటకు కాదు. ఇవన్నీ చెప్పడంలో ఒక ఉద్దేశం ఉంది, పరమ ఉద్దేశం ఉంది. ఒక కారణం, అష్టావక్రుడి కథ మహాభారతం అనుశాసనిక పర్వంలో ఉంది. కాబట్టి అష్టావక్రుడు శ్రీకృష్ణ పరమాత్మకు సమకాలీనుడే. అసితుడనే యోగి రాధాకృష్ణ యుగళోపాసన చేసి దేవలుడనే సుపుత్రుడిని పొందినాడు. ఆ దేవలుడే తరువాతి జన్మలో అష్టావక్రుడిగా జన్మించినాడని, ఒకసారి ద్వారకలో ఉన్న శ్రీకృష్ణ భగవానుని దర్శన భాగ్యము పొందినాడని మనకి గ్రంథాంతరమున లిఖించబడినది. కాబట్టి అష్టావక్రుడు శ్రీకృష్ణ భక్తుడు, శ్రీకృష్ణ విధేయుడుగా మనకి తెలియబడుతున్నది. అందువలనే భగవద్గీతలో కొన్ని ఉపనిషత్ మంత్రాలు యథాతథంగా ఎలా ఉదహరించబడినాయో అష్టావక్ర గీతలో కూడా భగవద్గీత శ్లోకాల్లోని పదాల పొందిక, భావాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక ఉద్దేశం ఏమిటంటే, శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో నేను నిత్యమైన ఈ యోగాన్ని సూర్యుడికి ఉపదేశించాను. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువుకు, ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించినారు.
తరువాత కాలక్రమమున లుప్తమైన ఈ యోగం లుప్తమైనది అని చెప్పారు. తొలిగా కృష్ణ పరమాత్మ సూర్యుడికి ఉపదేశించిన ఈ సనాతన ధర్మం ఎట్టి మార్పు లేక పరంపరాగతంగా అనుశ్యూతంగా మానవ మనుగడకు మార్గదర్శకంగా నిలిచియే ఉన్నది. ఆ యోగాన్నే, ఆ సనాతన ధర్మాన్నే శ్రీకృష్ణుడు అర్జునుడికి, గోవింద భగవత్పాదులు ఆదిశంకరులకి, అష్టావక్రుడు జనకుడికి, వశిష్ఠ మహర్షి శ్రీరాముడికి, రామకృష్ణ పరమహంస వివేకానందుడికి, రమణ మహర్షుల వారు అనేక మంది శిష్యులకు ఇప్పుడు అదే జ్ఞానము మన బ్రహ్మం అమ్మ చేత మనందరికీ బోధించబడుచున్నది. ఆ సనాతన ధర్మం ఎట్టి మార్పు లేకుండా, లుప్తము కాకుండా ఈ విధంగా నిత్య నూతనంగా అనుష్ఠించబడుతున్నది. ఈ సత్యాన్ని గమనించుట కొరకే, గుర్తించుట కొరకే మనము గ్రంథాంతరములలోని శ్లోకములతో సమన్వయం చేసుకుంటూ అష్టావక్ర గీత అధ్యయనము చేయుచున్నాము. తరువాత అష్టావక్రుడు చెప్పిన శ్లోకం, నానామతం మహర్షీణాం సాధూనాం యోగినాం తథా దృష్ట్వా నిర్వేదమాపన్నః కో న శామ్యతి మానవః. మహర్షుల యొక్కయు, సాధువుల యొక్కయు, యోగుల యొక్కయు వివిధములకు భిన్నములకు అభిప్రాయములను, బోధలను పరిశీలించి ఎట్టి గందరగోళమునకు గురిగాక నిర్లిప్తతో నుండగలుగువాడు మాత్రమే తప్పక శాంతి నొందును అన్నారు అష్టావక్రులు. ఇదే భావం మనకి గీతాచార్యులు కూడా ఉపదేశించినారు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచల బుద్ధిస్తదా యోగమవాప్స్యసి. అర్జున, అనేక శాస్త్రార్థములను వినుట వలన కలత చెందియున్న నీ బుద్ధి ఆత్మయందు స్థిరముగా నిలిచినచో అప్పుడే నీకు సమాధి యోగము సిద్ధించును. రేపు కొనసాగిద్దాం. బ్రహ్మార్పణం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం మాతా బ్రహ్మానందమయీ పర్యంతాం వందే గురు పరంపరాం. అష్టావక్రులు బోధిస్తున్నటువంటి నిర్వేదాష్టకంలోని శ్లోకాన్ని మనం మననం చేస్తున్నాం. నానామతం మహర్షీణాం సాధూనాం యోగినాం తథా దృష్ట్వా నిర్వేదమాపన్నః కో న శామ్యతి మానవః. మహర్షుల యొక్కయు, సాధువుల యొక్కయు, యోగుల యొక్కయు వివిధములకు భిన్నములకు అభిప్రాయములను, బోధలను పరిశీలించి ఇట్టి గందరగోళమునకు గురిగాక నిర్లిప్తతో నుండువాడు తప్పక శాంతి నొందును. ఇదే బోధ చేసినటువంటి గీతా శ్లోకం. శృతి విప్రతిపన్నాతే యథా స్థాస్యతి నిశ్చల సమాధావచల బుద్ధిస్తదా యోగమవాప్స్యసి. అర్జున, అనేక శాస్త్రార్థములను వినుట వలన కలత చెందియున్న నీ బుద్ధి ఆత్మయందు స్థిరముగా ఎప్పుడు నిలుచునో అప్పుడే నీవు సమాధి యోగము నొందగలవు. మహాత్ములు ఒకే సత్యాన్ని అనేక రకాలుగా చెప్పారు. జనుల యొక్క, సాధకుల యొక్క అభిరుచులను బట్టి రకరకాల మార్గాలు, సాంప్రదాయాలు కూడా మనకి ఈ ఆధ్యాత్మిక మార్గంలో లభిస్తున్నాయి. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని ఋగ్వేద వాక్యం. ఒకే సత్యమును మహాత్ములు అనేక విధముల చెబుతూ ఉంటారు. అందున ప్రస్తుతం ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞాన స్థాయిలో మనకి ఈ యూట్యూబ్ సౌలభ్యం వచ్చేసిన తర్వాత మనం గనక ఒక ఆధ్యాత్మిక ప్రసంగం చూసి విన్నామంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని ప్రపంచంలో ఉన్న అందరు మహాత్ముల ప్రసంగాలు మొత్తం స్క్రీన్ మీదకి వచ్చేస్తూ ఉంటాయి.
మనం కనుక వాటి చేత ఆకర్షింపబడి ఇది కూడా శ్రవణమే కదా, ఇది కూడా ఆధ్యాత్మికమే కదా అని మనం వెంట మొదలు పెడితే మనం గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉంది. మనం అనుసరించేది అద్వైత జ్ఞాన మార్గం, బ్రహ్మం అమ్మ మార్గంలో నడుస్తున్నాం. అందుకనే మన మార్గంలోనే బోధ చేసే అష్టావక్ర గీత అధ్యయనం చేస్తున్నాం. అలా మనం ఒక మార్గం నిర్ణయించుకుని దృఢ దీక్షతో ఆత్మనిష్టలో ఉన్నప్పుడు మిగిలిన మార్గాలకి సంబంధించిన బోధలు పట్టించుకొనరాదు. ఒకవేళ వినినప్పటికీ స్పందించరాదు, ఖండించరాదు, వాదనలు చేయరాదు, నిర్లిప్తతతో నుండవలెను. నీవు అనుసరించు మార్గము నుండి వైదొలగరాదు. ఆ బోధలు చేసే ఇతర మార్గములకు సంబంధించిన మహాత్ములు, వారి అనుయాయులు కూడా బ్రహ్మములోని వారే. మనము వారి ఎడల, ఆ బోధల ఎడల ఉదాసీనతతో, నిర్లిప్తతతో ఉండవలెను. అది అష్టావక్రులు ఈ శ్లోకము ద్వారా మనకి బోధించుచున్నారు. ఈ సందర్భంలో ఆదిశంకరుల సాధనా పంచకములోని శ్లోకము మనకి అవశ్యము స్మరణీయము. వాక్యార్థస్య విచార్యతాం శృతిశిరః పక్షః సమాశ్రీయతాం దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం బ్రహ్మైవాస్మి విభావ్యతాం అహరహో గర్వః పరిత్యజ్యతాం దేహోహం మతిరుజ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతాం. ఈ విధంగా సాధకుడికి ఉండవలసిన లక్షణాలు ఆ సాధనా పంచకంలో బోధించారు ఆదిశంకరులు. అందులో వాక్యార్థస్య విచార్యతాం, తత్వమసి మొదలగు మహావాక్యములను విచారము చేయుము. శృతి శిరః పక్షః సమాశ్రీయతాం, వేదములకు శిరస్సు వలె ప్రకాశిస్తున్న ఉపనిషత్ పక్షమును ఆశ్రయింపుము. దుస్తర్కాత్ సువిరమ్యతాం, శృతులకు విరుద్ధమైన దుష్టతర్కములను పూర్తిగా విరమించుము. శృతిమతస్తర్కోనుసంధీయతాం, వేదమత సమ్మతమైన తర్కమును మాత్రమే జరుపుము. బ్రహ్మైవాస్మి విభావ్యతాం, సచ్చిదానంద ఘన పరబ్రహ్మమే నేను అని విశేషముగా భావన చేయుచుండుము. అహరహర్ గర్వః పరిత్యజ్యతాం, నేను జ్ఞానిననే అహంకారము ఏ రోజునను పొందకుము. దేహోహం మతిరుజ్యతాం, పాంచభౌతిక దేహమే నేను అను బుద్ధిని విడిచిపెట్టుము. బుధజనై వాదః పరిత్యజ్యతాం, పెద్దలతో పండితులతో వాదనలను విడిచిపెట్టుము. ఈ విధంగా ఈ శ్లోకం ద్వారా అష్టావక్రులు అనేక మంది మహర్షులు, సాధువులు చేసే బోధలు విని గందరగోళమునకు గురి కాకూడదు. తను అనుసరించే మార్గంలో దృఢదీక్షతో, శ్రద్ధతో సాధన చేస్తూ ఇతర బోధనలందు ఉదాసీనతతో ఉండవలెను. అట్టివానికే శాంతి లభించును అని బోధించుచున్నారు. నిర్వేదాష్టకంలో తరువాతి శ్లోకం వాసనా ఏవ సంసార సర్వా విముంచతాః తత్యాగో వాసనాత్యాగాత్ స్థితిరద్య యథా తథా. వాసనలు లేక సంస్కారములే సంసారము అని తెలుసుకుని వానినన్నింటినీ వదిలిపెట్టుము. వాసనాత్యాగమే సంసార త్యాగము. అటు తరువాత వాసనాత్యాగము చేసిన తరువాత స్థితి ఎట్లుండను అట్లుండనిమ్ము, పట్టించుకొనుకము. వాసనలు అంటే మనం సరళంగా రాగద్వేషములు అని నిర్వచించుకొనవచ్చును. ఈ రాగద్వేషములు, ఈ వాసనల వలన జీవుడు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉంటాడో, అజ్ఞానంలో మగ్గుతూ ఉంటాడో యథాచార్యులు జ్ఞాన విజ్ఞాన యోగంలో స్పష్టము చేసినారు. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. అర్జున, పుట్టినది మొదలు సకల ప్రాణులు రాగద్వేషముల వలన కలుగు సుఖదుఖాది ద్వంద్వముల ప్రభావమున
అంతులేని మోహములో పడిపోవచున్నారు. ఈ వాసనలు 3 విధములని చెప్పబడినవి: లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన. లోకవాసన, శాస్త్రవాసనకి కూడా మూలము దేహవాసనయే. దేహతాదాత్మ్యం ఉంటేనే కదా లోకాన్ని గురించి కానీ శాస్త్రాన్ని గురించి కానీ కొన్ని అభిప్రాయములు, రాగద్వేషములు, ఆశయాలు కొన్ని కలగటం అనేది. కాబట్టి దేహవాసన త్యాగము అవశ్యము. కర్తవ్యతాభావం త్యజించటం ద్వారా, సత్వగుణముతో సహా 3 గుణములను అధిగమించుట ద్వారా దేహవాసన త్యాగము చేయవలెను. ఆత్మనిష్టలో నుండుట అభ్యాసము చేయవలెను. ఈ సందర్భంలో యోగ వాసిష్టంలో వశిష్ఠుల వారు ఏమంటున్నారంటే, బంధహి వాసనాబద్ధో మోక్ష స్యాత్ వాసనాక్షయ. వాసనాస్త్వం పరిత్యజ్య మోక్షార్థిత్వమపి త్యజ. వాసనలే బంధము, వాసనలు లేకపోవటమే ముక్తి. వాసనలన్నిటినీ పరిత్యజించి చివరికి ముక్తి కావాలనే కోరికను కూడా విడిచిపెట్టు అంటున్నారు. మోక్షం కావాలి అనే కోరిక పెట్టుకుంటే నేనింకా బంధములోనే ఉన్నాను అని మనకి మనం ఒక సర్టిఫికెట్ ఇచ్చుకున్నట్టే, ఓ బాండు పేపర్ రాసి సొంతకం పెట్టుకున్నట్టే. మనలో ఉన్న మోక్షకాంక్ష కూడా మన మోక్షానికి అవరోధమే. అష్టావక్రులు చెప్పియే ఉన్నారు కదా మొదటి అధ్యాయంలోనే, ముక్తాభిమాని ముక్తో హి బద్ధో బద్ధాభిమాన్యపి కిం వదంతీహ సత్యేయం యామతి సా గతిర్భవేత్. ముక్తాభిమాని ముక్తుడవుతున్నాడు, బద్ధాభిమాని బద్ధుడవుతున్నాడు. మతిని బట్టే గతిని నానుడి సత్యమే కదా. కాబట్టి నాకు బంధము ఉన్నది, మోక్షము కావలెను అని అనుకునుంటే కూడా మనసు యొక్క కదలికయే. దానిని కూడా నిరోధించవలెను. న మోక్షో నభసః పృష్ఠేన పాతాళే న భూతలే మోక్షో హి చేతో విమలం సమ్యక్ జ్ఞాన విబోధకం అన్నారు వశిష్ఠుల వారు. మోక్షం ఎక్కడో ఆకాశమునందో, పాతాళముందో, భూమధ్యములోనో లేదా లేదు. మోక్షము ఎక్కడో ఆకాశమునందో, పాతాళముందో, భూమి ఎందో లేదు. ఉత్తమ జ్ఞానముతో నిర్మలమైన చిత్తమే మోక్షము. ఈ మోక్షము కావాలి అనేటువంటి కోరిక, ఆ వాసన కూడా త్యజించినప్పుడే చిత్తము నిర్మలమగును. ప్రాప్తస్య ప్రాప్తి అన్నారు. అంటే నువ్వు అయ్యే ఉన్నావు. అమ్మ చెప్తూ ఉంటారే, మనం అయ్యే ఉన్నామర్రా. ఏమీ లేని దానిలో ఏమీ లేనట్టుగా నిమిత్త మాత్రంగా అందరిలోనూ బ్రహ్మమునే చూస్తూ మీ పాత్రలు నిర్వహిస్తూ జీవన్ముక్తి పొందే ఉన్నామని గుర్తించండి. ఆఖరి శ్వాస వరకు ఇదే భావనలో ఉండండి అని అమ్మ పదే పదే ఈ విషయాన్నే బోధిస్తూ ఉంటారు. ఈ విధంగా వాసనాత్యాగం చేసి చివరికి ఈ మోక్షము కావలను అనే కోరిక కూడా త్యజించి ఆత్మనిష్టలో ఉండుటయే పరమసిద్ధి, బ్రహ్మార్పణం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం మాతా బ్రహ్మానందమయీ పర్యంతాం వందే గురుం పరంపరాం. నిన్నటి రోజున మనం అష్టావక్రులు బోధించినటువంటి నిర్వేదాష్టకంలోని చివరి శ్లోకం వాసనా త్యాగమే సంసార త్యాగము అని బోధించిన శ్లోకాన్ని గురించి మనం చర్చించుకున్నాం. ఈరోజు ఈ వాసనాక్షయమే మోక్షము అన్నారు కాబట్టి ఇది చాలా ప్రధానమైన, సాధకుడికి ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం కాబట్టి త్రిపుర రహస్యము అనేటువంటి ఒక పవిత్ర
జ్ఞానశాస్త్ర గ్రంథంలో దత్తాత్రేయుల వారు పరశురాముడికి ఈ వాసనల గురించి చేసిన ఉపదేశం కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. ఈ త్రిపుర రహస్యము జ్ఞానఖండము అనే గ్రంథం, దీని గురించి మహాత్యం ఏమని చెప్పబడిందంటే, దీన్ని విన్న మానవుడు శోకమును పొందడు. వైదికం, వైష్ణవం, శైవం, శాక్తం, పాశుపతం అని అనేక విధములుగా ఉన్న విజ్ఞానమును అంతా చక్కగా పరిశీలించిన తరువాత ఈ జ్ఞానం వలె మనసుకు హత్తుకునేది మరొకటి లేదని నిశ్చయింపబడినది. దీనిని భగవంతుడైన దత్తాత్రేయుడు భార్గవునకు హేతువులతో అనుభవంతో నిరూపించాడు. ఇది విన్న తరువాత కూడా ఎవరికైనా జ్ఞానం కలుగుకుంటే వానికి శివుడే సాక్షాత్కరించి బోధించిన జ్ఞానము కలుగదు. దత్తాత్రేయులు వారు పరశురాముడికి ఈ వాసనలు ఎన్ని రకాలుగా ఉంటాయి, వాసనాక్షయమైనటువంటి ఎంత ప్రధానము, ఈ వాసనాక్షయానికి ఉపాయాలు ఏమిటి అనేది ఈ విధంగా బోధిస్తున్నారు. అపరాధ కర్మ కామ భేదేన త్రివిధాహిసా. రామ అంటే పరశురాముడిని రామ అంటాడు దత్తాత్రేయులు వారు, అలా సంబోధిస్తారు. రామ, ఈ వాసనలు 3 విధములు. మొదటిది అపరాధ వాసన. అపరాధ వాసన అంటే ఏమిటంటే, శాస్త్రం, ఆచార్యుడు చెప్పుతున్న విషయం సర్వదా సత్యం అనే దృఢమైన విశ్వాసమే శ్రద్ధ. అటువంటి విశ్వాసము లేకుండుట అశ్రద్ధ. దీనినే, ఈ అశ్రద్ధనే అపరాధ వాసన అంటారు. దీనివలననే విపరీత గ్రహణము సంభవిస్తున్నది. ఉన్నదానిని ఉన్నట్లు గ్రహించలేక విరుద్ధంగా గ్రహించుట విపరీత గ్రహణము. అశ్రద్ధైవ అపరాధ స్యాద్ ముఖ్య స్వాత్మ వినాశన. ఈ అపరాధ వాసనయే స్వాత్మ వినాశనమునకు ముఖ్య కారణము. స్వాత్మ వినాశనం అంటే మానవ జన్మ వృధా అగుటకు, నిష్ప్రయోజనముగుటకు ఈ అశ్రద్ధ వాసనయే ప్రధాన కారణము. కళలు, శాస్త్రములు, యోగములు మొదలైన వానియందు నిపుణులైన వారు కూడా సత్పురుషులతోటి సహవాసము కలిగియుండు అశ్రద్ధ వలననే విపరీత గ్రహణమునకు లోనై తత్వమును తెలుసుకోలేకపోతున్నారు. మనకి సమాధ షట్సంపత్తిలో కూడా ఈ శ్రద్ధ ప్రధానమైనటువంటి లక్షణం సాధకుడికి ఉండవలసింది. శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము అని చెప్పబడ్డాయి. శ్రద్ధ అంటే శాస్త్రవాక్యం యందు, గురువాక్యం యందు అచంచలమైన విశ్వాసము. అది ఇంకా ఏం చెప్తున్నారు దత్తాత్రేయులు వారు, కొందరు నిర్విశేషమైన పరతత్వమే లేదని చెబుతారు. అటువంటిది ఒకటి ఉన్నా దానిని తెలుసుకుంట ఎవనికి ఎక్కడా సాధ్యం కాదని మరికొందరు చెబుతారు. నిధిధ్యాసనం చేత ఆత్మజ్ఞానము పొందిన వారు కూడా కొందరు ఇది పరతత్వము కాదు, దీనికి మించినది కలదు అని తలుస్తారు. ఏతజ్ఞానాత్ కథం మోక్ష ఇత్యాది బహుధా స్థితః. మరికొందరు ఈ ఆత్మజ్ఞానం వల్ల మోక్షం ఎలా కలుగుతుంది అని వాదిస్తారు. ఇదిగాక శాస్త్రాచార్య వాక్యములను సంశయించుట కూడా విపరీత గ్రహణమే. శాస్త్ర విద్యాసు కుశలాః శతశోధ సహస్రశః. శాస్త్రములలో నిపుణులైన వారు వందల కొలదిగా, వేల కొలదిగా ఈ అపరాధ వాసన చేతనే సంసారంలో పడిపోతున్నారు. అపరాధ వాసన అయింది. రెండోది కర్మవాసన. పూర్వజన్మలలో చేసిన దుష్కర్మల యొక్క సంస్కారం బుద్ధి యందు మాలిన్యంగా ఉండును. ఆ మాలిన్యం గురువు ఉపదేశిస్తున్న విషయమును గ్రహించుటకు ప్రతిబంధకమగును. అటువంటి వారు గురువు ఎంత చక్కగా చెబుతున్నా గ్రహించలేరు. దీనిని కర్మవాసన అంటారు. మూడవది కామవాసన. కర్తవ్యం ఇంకా నాకు మిగిలి ఉంది అని అనుకోవడమే కామవాసన. అంటే ఆశ, కోరికలు మొదలుగునవి అన్నమాట. ఈ కామవాసనకు అనేక శాఖలు గలవు. ఇది అనంతము. సముద్రంలో తరంగములు గాని, భూమిలోని రేణువులను గాని లెక్క పెట్టవచ్చునేమో గాని ఒక వ్యక్తి యొక్క కామములను లెక్కించుట సాధ్యము కాదు. ఆశాపిశాచంగా చెప్పబడుతున్న ఈ కామవాసన ఆకాశం కన్నా విశాలం, పర్వతం కన్నా స్థిరం. దీని చేతనే లోకంలో ప్రతి వ్యక్తి ఉన్మత్తుని వలె అవుతున్నాడు. దీని చేతనే దహింపబడుతూ జనులు ఆక్రోశిస్తున్నారు. పరమ వైరాగ్యమును పొంది
ధన్యులైన వారు ఎవరో కొందరు మాత్రమే ఆశ అనే ఈ దావానలమునకు దూరులై చల్లగా ఉంటారు. ఈ 3 వాసనలు మనస్సును ఆక్రమించి ఉండుట చేతనే తత్వం భాషించుటలేదు. సర్వసాధనస్య వాసనానాశనం ఫలం. కావున సర్వసాధనములకు ఈ వాసనలను నశింపజేయుటయే ఫలము. వాసనాక్షయమునకు ఉపాయములు బోధించుచున్నారు దత్తాత్రేయుల వారు. అపరాధ వాసన అశ్రద్ధారూపమైన ఈ అపరాధం వల్లనే నాకు జ్ఞానము కలుగుటలేదు అని తెలుసుకుని శాస్త్రాచార్యుల వాక్యములందు శ్రద్ధను పొందుట వలన మొదటిదైన అపరాధ వాసన తొలగిపోవును. కర్మవాసన ఇది ఈశ్వరానుగ్రహం చేతనే తొలగాలి. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన మహద్భయ పరిత్రాణ ద్విప్రాణ ఉపజాయతే అని దత్తాత్రేయులు వారు అవధూత గీతలో బోధించినారు. ఈశ్వరానుగ్రహం వల్లనే ఈ అద్వైత వాసన కలుగును. ఈ సృష్టి ఏమిటి, భగవంతుడెవరు, నా జన్మ పరమార్థమేమిటి అనేటువంటి ఆ జిజ్ఞాస మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతే సిద్ధయే అని కృష్ణ పరమాత్మ చెప్పినట్టు ఆ జిజ్ఞాస కలగాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఎవరైతే ఎవరికైతే ప్రారబ్ధ కర్మ బలీయంగా ఉన్నదో వారికి ఈశ్వరానుగ్రహం లభించాలంటే ఈశ్వరారాధన, నిష్కామ కర్మయోగ ఆచరణ ఇవన్నీ తీవ్రముగా చేసినప్పుడే ఆ కర్మవాసన తొలగును. ఆ కర్మవాసన అల్పంగా ఉంటే ఈ జన్మలోని ఈశ్వరానుగ్రహం కలిగి అది నశించును. అది ప్రబలంగా ఉంటే అనేక జన్మలలో ఈశ్వరారాధనం, నిష్కామ కర్మయోగం ఆచరించుతుండ వలన నశించును. ప్రబలమైన వ్యాధి తొలగొటకు చాలా కాలం ఔషధము సేవించుట ఆవశ్యకమే కదా. కామవాసన ఇది వైరాగ్యాది సాధనము వలన నశించును. సంసార సుఖముల ఎందలి దోషమును నిరంతరం చూస్తుండుట వలననే వైరాగ్యం కలుగును. మరొక విధంగా అది కలుగునే కలుగదు. గీతాచార్యులు క్షేత్రజ్ఞ విభాగములో ప్రత్యేకముగా ఈ విషయమును బోధించి ఉన్నారు. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. సర్వసాధనలకు మూలము ముముక్షుత్వమే అంటున్నారు దత్తాత్రేయులు వారు. రామ, వాసనల యొక్క అల్పత్వమును బట్టి ప్రబలత్వమును బట్టి వైరాగ్యాది సాధనములను కూడా అల్పంగా ప్రబలంగా అవలంబించవలసి ఉండును. అయితే వీటిలో సర్వసాధనములకు మూలము ముక్తి కావాలి అనే గాఢమైన తపన. ఒకరిని నీటిలో ముంచినప్పుడు వానికి ఊపిరి ఆడక నీటిలో నుండి బయటపడాలని ఎలా గిలగిలా తన్నుకునునో ఆ విధంగా సంసారం నుండి బయటపడాలని ఒకానొకనికి కలుగు తపనయే ముముక్షుత్వము. ముముక్షుత్వం లేకపోతే శ్రవణ మననాదులు పాండిత్య సంపదగా పరిణమించునే గాని ముఖ్య ఫలమును వసంగవు. శవాలంకారవత్ సర్వం తేషాం వ్యర్థం భవేత్ ఖలు. ఆ పాండిత్యమంతా శవమునకు గావించిన అలంకారం వలె వ్యర్థము. ముముక్షుత్వం కొద్దిగా ఉన్నా ఉపయోగం లేదు. ఎవరికి ముముక్షుత్వం ఎంత తీవ్రముగా ఉండునో వానికి ఫలం కూడా అంత వేగంగానే సిద్ధించును. ముముక్షుత్వం గలవాడే అన్నింటినీ వదులుకుని ఆత్మజ్ఞానమునందే తత్పరత్వం గలవాడు అగును. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతి తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరు అనన్య చింతనలో ఉంటాడో, ఎవరు తీవ్ర తపనతో ఉంటాడో వాడి యోగక్షేమాలు నేనే వహిస్తాను అని బోధించినారు గీతాచార్యులు. దేహమంతా తాపంతో ఉడికిపోతున్నప్పుడు ఎవడైనా చల్లదనం తప్ప దేనిని కోరడు. అలాగే ముక్తి తప్ప నాకేమీ వద్దు అని తీవ్రమైన కోరిక కలిగిన వానికి ఫలం కూడా త్వరగా లభించును. విముక్తి తప్ప తక్కినవన్నీ దుష్టములనే దృష్టి వలననే విముక్తి ఎందు తీవ్రమైన కోరిక కలుగును. దోష దృష్టి వలన విషయ సుఖముల ఎందు ప్రీతి నశించి వైరాగ్యం కలుగును. వైరాగ్యం వలన విముక్తి కావాలి అనే కోరిక ప్రబలమై దానికి సాధనములైన శ్రవణ మననాదుల ఎందు తీవ్రమైన ప్రవృత్తి కలుగును. దాని వలన త్వరగా ఫలము లభించును. ఈ ముముక్షత్వం గురించి ఆదిశంకరులు దుర్లభం త్రయమేవేతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంత్రయం. ఎంతో నాం నరజన్మ దుర్లభం. ఎన్నో జన్మల పుణ్య సుకృతం వల్లనే ఈ మానవ జన్మ లభిస్తుంది. ఈ మానవ జన్మ లభించిన తర్వాత ముముక్షుత్వము
ఆ జ్ఞానసిద్ధి కొరకు తపన, తీవ్ర భగవద్దర్శన అభిలాష, ఆ ముముక్షుత్వము. మూడవది మహాపురుష సంశ్రయము. 3 దుర్లభము అని చెప్పినారు. మనకి మనుష్యత్వము మోక్షత్వముతో పాటు ఆ దుర్లభమైనటువంటి మహాపురుష సంశ్రయము కూడా లభించినది. మన బ్రహ్మం అమ్మ స్వరూపములో నిరంతరము బ్రహ్మనిష్టలోనే ఉంటూ మనందరికీ కూడా తేలికగా అర్థమయ్యే భాషలో ఆ బ్రహ్మజ్ఞానాన్ని బోధించి జీవన్ముక్తియే మీ యొక్క గమ్యము అని ఆ తేలికగా ఆ జ్ఞాన నిష్ఠ పొందే మార్గాన్ని ఉపదేశిస్తున్నటువంటి ఆ బ్రహ్మమ్మ అడుగుజాడల్లో నడిచి మనందరము కూడా కృతార్థులమయ్యేదముగాక. బ్రహ్మార్పణం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం మాదా బ్రహ్మానందమయీ పర్యంతాం వందే గురుపరంపరాం. బంధమోక్ష స్వరూపం వివరిస్తూ అష్టావక్రులు వారు చెప్పినటువంటి శ్లోకం యదా నాహం తదా మోక్షో యదాహం బంధనం తదా అనే పాదంతో చెప్పబడిన శ్లోకం మనం లోతుగా అధ్యయనం చేశాం. అహము ఉంటే బంధం, అహం లేకుంటే మోక్షం. దీని అర్థం అది. ఆ శ్లోకాన్ని మనం మననం చేసినప్పుడు అహంకారం యొక్క స్వరూపం, దాని నిర్మూలన యొక్క ఆవశ్యకత, దాని గురించి అష్టావక్రులు ఏం చెప్పారు, భగవద్గీతలో ఈ జగద్గురువు ఈ అహంకారం ఎంత ప్రమాదకరమో ఎలా వివరించింది, ఆ అహంకార నిర్మూలనకి వారు ఉపదేశించిన ఉపాయములు, కర్తృత్వ భావనని త్యజించటం, ఇంకా గుణాతీత స్థితిని పొందటం, ఆ గుణాతీత స్థితికి పొందడానికి స్వామివారు ఉపదేశించినటువంటి సాధనలని అనుష్ఠించటం, అదంతా కూడా మనం కూలంకషంగా చర్చించాం. అయితే ఇంకొక ప్రధానమైనటువంటి పార్శ్వం కోణం కూడా ఉంది ఈ అహంకారానికి. దాన్ని కూడా మనం విచారణ చేయవలసి ఉన్నది. అదేమిటంటే, అహంకారం అనేది మనిషికి అజ్ఞానం వలన కలుగుతుంది, దానివలన బంధం ఏర్పడుతుంది, దానిని నిర్మూలించుట వలన మోక్షం కలుగుతుంది అనే అవగాహనలో మనం విశ్లేషణ జరిపాం. ఇప్పుడు ఈ అహంకారం విషయంలో ఉండాల్సిన ఇంకొక ప్రధానమైన అవగాహన, దృక్పథం, విచారణ ఏమిటంటే, అసలు ఈ అహంకారం అనేది పారమార్థికంగా ఉన్నదా అనేది మనం విచారణ చేయాలి. రజ్జు సర్ప భ్రాంతిలో సర్పము ప్రాతిభాసిక సత్యం, రజ్జువు వ్యావహారిక సత్యం. పారమార్థిక సత్యం ఏమిటి? సర్పము లేదు, రజ్జువు లేదు, ఉన్నదంతా బ్రహ్మమే. అలాగే ఈ అహంకారము కూడా ప్రాతిభాసిక సత్యము, వ్యావహారిక సత్యము మాత్రమే గాని పారమార్థికముగా అది లేదు అనేది పరమసత్యము. దీనిని మనం విచారణ చెయ్యాలి. ఈ విచారణ మనం ముందుగా భగవాన్ రమణుల బోధ ఆధారంగా, ఆ తర్వాత మన బ్రహ్మం అమ్మ ఉపదేశాల ఆధారంగా మనం విచారణ చేద్దాం. రమణ భగవాన్లు ఏమంటున్నారు? ఉన్నది నలుబది అని తమిళంలో ఒక గ్రంథం రాశారు భగవాన్ రమణులు. 40 శ్లోకాలు ఉంటాయి అందులో. దాన్ని కావ్యకంఠ గణపతి మునీంద్రులు సంస్కృతంలోకి అనువదించారు. దాన్ని సద్దర్శనము లేక సద్విద్య అంటారు. అందులో ఏమంటున్నారంటే భగవాన్ రమణులు, దేహో నజానాతి సతో న జన్మ దేహ ప్రమాణోన్య ఉదేతి మధ్యే అహం కృతి గ్రంథి విబంధ సూక్ష్మ శరీర చేతో భవ జీవనామా. దేహో నజానాతి, దేహము జడము, దానికి ఎరుక లేదు, నేను అనలేదు.
సతోన జన్మ, సత్యమునకు చిద్రూపమైన సద్వస్తువునకు పుట్టుక లేదు, అకర్త నేను అని ప్రకటించుకున్నదు. మరి అహంకారము ఎక్కడ నుండి పుట్టుకొస్తోంది అంటే మధ్యే ఈ రెంటి నడుమ దేహ ప్రమాణోన్య, దేహ ప్రమాణము గల మరి ఒకటి ఉదేతి పుట్టుచున్నది. దాన్ని అహంకృతి అంటే అహంకారము, గ్రంథి అంటే చిజ్జడ గ్రంథి, విబంధ అంటే బంధము, మరియు సూక్ష్మ శరీరము, చేతో అంటే మనస్సు, భవ అంటే సంసారము, జీవ అంటే జీవుడు. అది అహంకారము, చిజ్జడ గ్రంథి, బంధము, సూక్ష్మ శరీరము, మనస్సు, సంసారము, జీవుడు అని అనేక పేర్లతో పిలువబడుతున్నది. ఈ అహంకారం ఎలా మనుగడ సాగిస్తున్నది అంటే అస్థి భాతి ప్రియం రూపం నామచేత్యంశ పంచకం ఆద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయం అని సరస్వతి రహస్యోపనిషత్తు శ్లోకం చెప్తోంది. అస్థి భాతి ప్రియం అంటే సత్ చిత్ ఆనందం అనేవి బ్రహ్మరూపము, నామరూపాలు అనేటువంటివి జగద్రూపము. ఈ అహంకారం ఏం చేస్తుందంటే ఈ అస్థిభాతి ప్రియం జోలికి పోకుండా ఈ నామరూపాలను పట్టుకుని జీవిస్తుంది. అదే ఉన్నది 40లోనే భగవాన్ వివరించారు. రూపోద్భవో రూపపతతి ప్రతిష్ఠో రూపాశనో ధూత గృహీత రూప స్వయం విరూప స్వవిచారకాలే ధావత్యహంకార పిశాచ ఏషః. ఈ అహంకారం అనే పిశాచి అస్థిభాతి ప్రియం వదిలేసి నామరూపాలను పట్టుకుని మనుగడ కొనసాగిస్తుంది. ఒక నామరూపమును ఒకటి వదిలేస్తే ఇంకొకటి పట్టుకుంటుంది. నామరూపాలే దీనికి జీవనాధారం. దానికి స్వతహాగా రూపం లేదు. దాని స్వరూపం ఎట్టిది అని విచారించునుచో అదృశ్యమగును. గత స్మృతులే దీనికి ఈ అహంకారానికి ప్రధాన ఆహారం. భవిష్యత్తు గురించి ఆలోచనలు, ప్రణాళికలు, ఊహలు దీనికి విటమిన్లు, ప్రోటీన్లు. వర్తమానంలో అది నిలబడలేదు. ఇది దీని స్వరూపం. విచారణ చేస్తే, దానిని నిలదీసే ప్రయత్నం చేస్తే దానికి ఉనికియే కనపడదు. ఈ విధంగా దాని స్వరూపాన్ని వివరించి అహంకారమునకు పారమార్థికముగా ఉనికి లేదు అని స్పష్టం చేసి ఆత్మసాక్షాత్కారానికి ఏకైక సాధనగా ఆత్మ విచారణ మార్గాన్ని ఉపదేశించినారు భగవాన్ రమణులు. వారు ఏం చెప్పారంటే సాధకులకి, జిజ్ఞాసులకి, నాయనా నేను ఫలానా రంగారావుని, నేను సాధన చేస్తాను, నాకు అజ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని పారద్రోలి ఆత్మసాక్షాత్కారం పొందాలి, మంచిదే. అలా ప్రారంభం చేయబోయే ముందు నీవు నామరూపాలతో కూడినటువంటి ఫలానా వ్యక్తివేనా, అసలు నేను ఎవడను అనే విచారణ చెయ్యి. నేను ఫలానా అని అనుకుంటున్నావు కదా, అలా అనుకోకుండా కాస్త ఆగు, ప్రశాంతంగా విచారణ చెయ్యి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రోగం వచ్చిన తర్వాత వైద్యం కోసం అటు ఇటు పరుగులెత్తే కంటే రోగం రాకుండా జాగ్రత్త పడడం, ఆహార నియమాలు మొదలగు వాటితోటి మంచిది కదా. అలాగా హడావుడిగా నువ్వు సాధన ప్రారంభం చేసే కంటే ముందు అసలు నువ్వు ఎవరో జాగ్రత్తగా నీ గురించి నీ నిర్ణయం సరైనదా కాదా అని తెలుసుకో, విచారణ చెయ్యి అని ఉపదేశ సారములో ఆ విధానం బోధించారు భగవాన్ రమణులు. ఏమంటున్నారంటే మానసం తు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గ ఆర్జవాతు. మనసు లేక అహంకారము ఏమిటి, ఎక్కడ అని అన్వేషిస్తే అసలు మనసే లేదని రూఢి అవుతుంది. అదే సరి అయిన మార్గము. అహమయం కుతో భవతి చిన్వతః అయిపతత్యహం నిజ విచారణం. నేను అనేది ఎక్కడి నుంచి పుడుతోంది అని అన్వేషిస్తే ఆ మిథ్యా నేను పతనమవుతుంది, మాయమవుతుంది. ఇదే చేయవలసిన ఆత్మవిచారము. అహమినాశభాజ్యహమహంతయా స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణసత్.
ఎప్పుడైతే ఈ అహంకారం అనే మిథ్యా నేను నశిస్తుందో అప్పుడు ఉన్నతమైనది, పరిపూర్ణమైనది, సత్స్వరూపమైనది నగు అహం అహం అను ఆత్మయే ప్రకాశించును. ఈ విధంగా రమణులు ఈ అహంకారాన్ని విచారణ ద్వారా అది లేదు అని గుర్తించటాన్ని, తద్వారా ఆత్మనిష్టలో స్థిరపడే విధానాన్ని బోధించారు. ఇదే విధంగా ఇప్పుడు మనం బ్రహ్మం అమ్మ దగ్గరికి వచ్చేద్దాం. ఈ అహంకారాన్ని అమ్మ ఎలా డీల్ చేశారు? అమ్మ కూడా అహంకారం గురించి ఎక్కడా ప్రస్తావించరు, దాని ఉనికిని గుర్తించరు. బ్రహ్మభావన, జ్ఞాన సాధన, సత్సంగం యొక్క ఆశయాలు, ఆదర్శాలు, అనుసరించే సాధన విధానం అంతా మనకి ఒక డాక్యుమెంట్ ఉంది. ప్రతి పుస్తకంలోనూ మన సత్సంగం ద్వారా తయారైన ప్రతి పుస్తకంలో మొదటి పేజీలో ఈ ఆశయాలు, ఆదర్శాలు, సాధనా విధానాలు అన్నీ వివరిస్తారు. అది కనుక మనం పరిశీలిస్తే ఏముంది అందులో? బ్రహ్మభావన, జ్ఞాన సాధన, సత్సంగము. అంతటా నిండి ఉన్న బ్రహ్మమునకు బ్రహ్మము నమస్కరించుచున్నది. నేను బ్రహ్మమును, అంతటికి ఆధారమైన బ్రహ్మము నేనే, నేనే అంతా, అంతా నేనే. నేను బ్రహ్మమునయున్నాను అని తలచెదను. నేను బ్రహ్మమును, ఈ దేహం నేను కాదు. నేను అవినాశిని, నేను అనంతుడను, నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడను, నేను బ్రహ్మానంద స్వరూపుడను, నేను నేనుగా ఉన్నాను, నేను ఏకాత్మ స్వరూపాన్ని, నేను సాక్షిని, నేను సర్వతంత్ర స్వతంత్రుడను, అన్నీ నాలోనే ఉన్నాయి, సృష్టి స్థితి లయం నాలోనివి, నేను పరమాత్మను, అఖండుడను, నేను నిరామయుడను, నిరంజనుడను, నేను అఖండాత్మను, నేను పరబ్రహ్మ స్వరూపాన్ని, నా ఆధారముతోనే ఇంద్రియములు పనిచేయుచున్నవి అని మళ్ళీ బ్రహ్మజ్ఞాన సాధనాలు అని విడిగా రాశారు. సాధనాలు ఏమిటంటే నేను బ్రహ్మమును అను భావన, స్మరణ, ఆత్మానాత్మను గురించిన తత్వ విచారణ, బ్రహ్మధ్యాస, బ్రహ్మధ్యానము, సంకల్పరాహిత్యము, మనోమౌనము, మూలంలో మూలంగా అనగా నేను బ్రహ్మను, బ్రహ్మనే నేనుగా ఉండటము. ఎక్కడా కూడా అహంకారం యొక్క ప్రసక్తి లేదు. ఈ అమ్మ రాసినటువంటి బ్రహ్మము 1, 2, 3, 4 ఈ పుస్తకాల్లో కూడా ఎక్కడన్నా 1-2 చోట్ల ఉదహరించారము. కానీ అహంకారమును గుర్తించుట, దాని నిర్మూలనకు ప్రయత్నించుట అనేది అమ్మ బోధించే సాధనా విధానంలో లేదు. ఈ రెండు కూడా భగవాన్ రమణులది, అమ్మది కూడా ఒక వినూత్నమైనటువంటి బోధనా విధానములు. భగవాన్ అనగానే ఏం గుర్తొస్తుంది? నేనెవడను, ఆత్మవిచారణ గుర్తొస్తాయి. అలాగే మనం బ్రహ్మ అనగానే అమ్మ మాటలు ఏం గుర్తొస్తాయి మనకి? బ్రహ్మం అమ్మ అనగానే సర్వం నేనే, సకలం నేనే, నేను తప్ప రెండవది లేదు, అంతా పరమాత్మే, అంతా బ్రహ్మమే, ఈ మాటలే వినపడతాయి. సాధారణంగా వేదాంత శాస్త్రంలో 2 రకాలైన మార్గాలు ఉపదేశించబడినాయి. ఒకటి నేతి నేతి, 2 ఇతి ఇతి. మనకి ఎక్కువగా ఈ నేతి నేతి మార్గమే ఆచరణలో కనపడుతూ ఉంటుంది. ఇందులో పంచకోశాలు నేను కాదు, స్థూల సూక్ష్మ శరీరాలు నేను కాదు, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, మనస్సు బుద్ధి చిత్తము అహంకారము నేను కాదు, చిదానంద రూప శివోహం శివోహం, ఇవన్నీ నేను కాదు, బ్రహ్మమే నేను అని అట్లా ఆ క్రమం నేతి నేతి సాధనలో నడుస్తుంది. అమ్మ బోధించే మార్గం ఏమిటి? ఇతి ఇతి, ఇది బ్రహ్మమే, అది బ్రహ్మమే, జగత్తు కూడా బ్రహ్మమే, మనోబుద్ధి చిత్త అహంకారాలు కూడా బ్రహ్మమే, సర్వం ఖల్విదం బ్రహ్మ, ఏకమేవాద్వితీయం బ్రహ్మ, బ్రహ్మము తప్ప రెండవది లేదు. కాబట్టి ఏమీ లేని దానిలో ఏమీ లేనట్టు ఉండండి, మనం అంతా బ్రహ్మం అయ్యే ఉన్నామర్రా, బంధం అనేది లేదు, ఆఖరి శ్వాస వరకు ఈ బ్రహ్మభావనలోనే జీవించండి, హ్యాపీగా ఉండండి, నీకెందుకు, నాకెందుకు, మనకెందుకు అంటే ఏది ఎలా జరిగినా పట్టించుకోకండి, నిర్వేదంతో ఉండండి, ఉదాసీనంగా ఉండండి, స్పందించకండి.
దేనికి స్పందించకండి, మీ బ్రహ్మానుభవంలో ఉండండి. ఈ విధంగా అహంకారం మాయలో పడకుండా, దాని ఉనికినే గుర్తించకుండా ఆత్మానుభవం పొందే విధానం మనం భగవాన్ రమణులు, మన బ్రహ్మం అమ్మ ఎలా బోధించారో మనం ఈరోజు మననం చేశాం. భగవాన్ రమణులు ఏమంటారంటే, అడుచు త్రొక్కనేలా కాలు కడుగనేలా. ముందు నేను ఫలానా అని అహంకారంతో దేహాత్మభావంతో తాదాత్మ్యం చెంది తర్వాత నువ్వు సాధన చేసి దాన్ని వదిలించుకునే ప్రయత్నం ఎందుకు? నువ్వు అలా నేను ఫలానా అని అనుకోబోకు. నీ దేహాత్మభావాన్ని పూర్తిగా విశ్వసించబోకు. విచారణ చెయ్యి. శాస్త్రం ఏం చెబుతోంది, గురువులు ఏం చెబుతోంది, విచారణ చేసి ప్రశ్నిస్తే, నేనెవడును అనే విచారణ చేస్తే ఆ మిథ్యా అహంకారం పడిపోతుంది అంటారు భగవానులు. అమ్మే ఉంటారు, అడుసు తొక్కనేలా కాలు కడుగనేలా అనేది బాగానే ఉంది, కానీ అసలు అడుసు అనేది లేనే లేదు, ఉన్నదంతా బ్రహ్మమే అనే మార్గంలో అమ్మ బోధిస్తూ ఉంటారు. ఇరువురు కారణజన్ములే. మనకి ఈశ్వరానుగ్రహం వలన అమ్మ యొక్క ప్రత్యక్ష సాంగత్యం లభించింది. అమ్మ బోధని గ్రహించి మనమందరం కృతార్థులమయ్యేదముగాక. బ్రహ్మార్పణం.